వచ్చే జూన్ 4వ తారీఖున మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కొనసాగుతూ ఉంటుంది. అలాగే గుడివాడలో కూడా ప్రీతం శాసనసభ్యులు కొడాల నాని గారు కూడా మరి ఈసారి మంచి మెజార్టీతో గెలుపొందుతారని నేను ఆశిస్తున్నాను. కొడాల నాని గారిని గెలిపించుకుంటున్నాం. అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని సంతోషంగా ఉంటామని కోరుకుంటున్నాం. 4వ తారీఖు జరిగే ఓట్ల లెక్కింపులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అట్లాగే పైన కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3వసారి ప్రధానిగా అవుతారని ఖచ్చితంగా ప్రజల విశ్వాసం. 4వ తారీఖు కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా గుడివాడ పట్టణం చూసుకున్నట్లయితే ప్రజానాయకుడు ఇలా ఉండాలి అని చెప్పి నిరూపించిన వ్యక్తి వెండిగల రాము గారు. రేపు 4వ తారీఖు సాయంత్రానికి మరి ఆయన గెలుపు గుడివాడ ప్రజలు మరి చూస్తారని తెలియపరుచుకుంటూ ఈ ఎలక్షన్లో గుడివాడ నుంచి వెనుగల రాము గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందుతున్నారు. అట్లాగే కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఫాలో చేస్తారని జూన్ 4వ తారీఖు కోసం ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంతో పోలిస్తే ఎన్నికల్లో ఓటింగ్ సరళి కూడా బాగా పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్ తరాలు మా పిల్లలు బాగుంటారనే ఉద్దేశంతో ప్రజానీకం అందరూ కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. ఎవరు గెలుస్తారనే దానికంటే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం రావడం వల్ల మా జీవితాలు మా బతుకులు మారతాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా 4వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. 110 నుంచి 120 వరకు పక్కా వస్తుంది కూటమికి. ఇక్కడ కూడా చాలామంది ఊహించిందే, నేను కూడా చెప్తున్నాను. ఎప్పుడు చూడని రిజల్ట్ అంటే మొన్న 18,000 చిల్లర ఎంతో వచ్చినట్టుంది. అదేందా దాన్ని కూడా క్రాస్ చేయబోతున్నారు రాము గారు. ఎందుకంటే ఆయన పనితనమే. ఏది ఏమైనప్పటికీ విజయం పక్కా భారీ మెజార్టీతో.